హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. అండ్ ఈ వీడియోలో అయితే నేను సారీ కుచ్చుల వీడియో చూపిస్తాను ఏ విధంగా తయారు చేయాలో. అండ్ ఇది వచ్చేసి పట్టు దారాలండి. సో ఇప్పటివరకు అయితే మనము దారం అంటే సిల్క్ దారాలతో చేయడం చూసాము. ఇవి వచ్చేసి పట్టు దారాలు, మనకు పట్టు చీరలకు వస్తాయి కదా ఆ దారాలు అనమాట. సో సిల్క్ దారాలతో డ్రాబ్యాక్ ఏంటంటే అవి ముడుచుకుపోతున్నాయి. అండ్ ఈ పట్టు దారాలు అయితే ముడుచుకుపోవు అనమాట, వాష్ చేసిన అట్లా అనమాట. సో అందుకని ఇప్పుడైతే ఇవి వస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి వస్తున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో అయితే వీటితో ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ వీడియోలో కొంచెం వేరే డిఫరెంట్గా టజిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వచ్చేసి శారీలోనే మనకి పట్టు అయితే ఈ విధంగా థ్రెడ్స్ వస్తాయి కదా. సో ఆ క్లాత్లోంచి మనం థ్రెడ్స్ని కొన్ని తీసేసి అప్పుడు మనకు కావాల్సిన లెంత్ ఉంచుకొని ఈ విధంగా ఒక బీడ్ని అయితే తీసుకొని కాటన్ దారానికి ఎక్కించుకోవాలి. కాటన్ దారానికి చివర్లో ముడేసుకోవాలి. అయితే ఈ కాటన్ దారాన్ని సూదితోనైతే మనము కావాల్సిన ఏ బీడ్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ బీడ్ని ఎక్కించేసుకొని మనకు కావాల్సినంత థిక్నెస్తోని, చాలా తక్కువ థిక్నెస్ తీసుకోవాలండి, ఎందుకంటే ఈ బీడ్ దూరాలి కాబట్టి, బీడ్ అందులోంచి ఆ దారంలోంచి రావాలి కాబట్టి. ఇప్పుడు మనము ఇలా లాగినామనుకోండి అది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ కాటన్ దారాన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైన కరెక్ట్ లెంత్ తీసుకొని కొంచెం లెంతే ఉంచుకోవాలి, మరీ దగ్గరికి ఉంచుకోవద్దు బీడ్ని. సో శారీకి ఆ బీడ్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఈ పట్టు దారాలకి అంటే శారీలో ఉన్న దారాలకి ఈ బీడ్ని ఎక్కించుకున్న తర్వాత మనము ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఈ థ్రెడ్స్ని ఈ విధంగా కొంచెం వడి పెట్టుకొని ఈ విధంగా తిప్పుకొని ట్విస్ట్ చేసుకొని ముడి అయితే చేసుకోవాలి. ముడి వేసుకుంటే ఇంకా మనకి కుచ్చు రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. జస్ట్ మనం శారీకి ఉన్న దారాలు తీయడానికే టైం పడుతుంది. నేను అసలు శారీ దారాలు తీసేటప్పుడు వీడియో తీయలేదు. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చివరికి కొంచెం తక్కువ దారాలు తీసుకోవాలి. జరీ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ దారాలకే పడుతుంది. సో తీసిన దారాలు అని చెప్పాను కదా అవన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని దారాలు తీసుకోవాలి. తీసుకొని నేను ఇందాక చూపించినట్లయితే మనము కాటన్ దారాన్ని సూదికి ఎక్కించుకోవాలి. అండ్ ఈ విధంగా మనము మొత్తం ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటాయి. మనము సిల్క్ దారాలు యూజ్ చేసి చుట్టినట్లయితే అవి కొంచెం నలిగిపోవడం, ఒక డిఫరెంట్గా కనిపించడం ఉంటుంది కదా. సో ఇవైతే క్లాసీ లుక్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది. సో ఎవరైనా చేసేసుకోవచ్చు. అవి చుట్టడం కొంచెం రిస్క్ కదా, సో ఇదైతే ఎవరైనా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కాటన్ దారాన్ని సూదికి ఎక్కించుకొని చివర నాట్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒక బీడ్ని ఎక్కించేసుకొని దారాన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. 2 లేయర్స్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా దీనికి ఎక్కించేసుకోవాలి. దారాన్ని ఎక్కించేసుకున్న తర్వాత మనం బీడ్ని జరిపినట్లయితే ఆటోమేటిక్గా బీడ్ లోపలికి చీరకున్న దారాలు వచ్చేస్తాయి. చూడండి, నేను వీడియోలు చూపిస్తున్నాను, ఇందాక చూపించాను కదా, సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దారాలను మొత్తం బయటకు అనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనము కాటన్ దారం పక్కన పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ని ఇప్పుడు ఈ థ్రెడ్స్ని ఇందాకట్లాగా ట్విస్ట్ చేసేసుకొని మనము ముడిపెట్టుకోవాలి. పైన కొంచెం గ్యాప్ చేసుకోవాలి. అయితే మనకి ఈ టజల్ లెంత్ ఎక్కువ కావాలనుకుంటే మనం దారాలు ఎక్కువ తీసుకోవాలి. మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత అన్నమాట. సో ఈ విధంగా మలుచుకొని ఆ తర్వాత అయితే ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ముడి వేసుకోవాలి. చాలా ఈజీ అండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఒకప్పుడైతే జస్ట్ ముడులు వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ముడులతో పాటు ఒక బీడ్ను కూడా ఎక్కిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అంటే ఇప్పటి ట్రెండ్ను కూడా దానికి సెట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. సో అలాగే మన ఛానల్లో శారీ టజిల్స్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. ఇంకా ఎవరైనా డిజైన్స్ కావాలంటే శారీ టజిల్స్, శారీ కుచ్చులు అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా సింపుల్గా మనమైతే శారీ మొత్తము మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికే బయట 350, 450 అలా ఛార్జ్ చేస్తారు. బట్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఈ విధంగా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా.
సో డెఫినెట్గా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాగే మనకు నచ్చిన బీడ్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఏదైనా, అలాగే పర్ల్స్ పెట్టుకున్నా బాగుంటుంది. పర్ల్స్ అయితే ఇంకా మనకి కలర్ కూడా ఫేడ్ అవ్వవు. సో ఇదండి ఇవాళ మన వీడియో.